హాయ్ అండి, వెల్కమ్ టు టేస్ట్ డీటెయిల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే అచ్చం బయట దొరికే జ్యూస్ షాప్ స్టైల్లో కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, చూసేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సాధారణంగా పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ కర్బూజాని ఇష్టంగా తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఎందుకంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కర్బూజా తెచ్చినా ఈ రెసిపీనే చేయమని అడుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే జ్యూస్ చేసినంతసేపు ఎప్పుడు ఇస్తానా అన్నట్టు చూశారు. చాలా ఎమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసి చూడండి. పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లలకైతే ఈ సమ్మర్కి కూడా బెస్ట్ రెసిపీ. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక పెద్ద కర్బూజాని తీసుకోవాలి. కర్బూజాని ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికైతే కర్బూజా కాయ మొత్తం వేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. హాఫ్ ముక్క తీసుకొని అందులో ఉన్న గింజలన్నీ సపరేట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గుజ్జు మొత్తాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మిక్సీ జార్లో మెత్తగా నలిగిపోతుంది. పెద్ద ముక్కలు అయితే నలగకుండా పంట మధ్య తగులుకుంటూ టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఆ చిన్న ముక్కల్ని జ్యూస్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే పావు కప్పు దాకా పంచదార వేసుకోవాలి. పంచదార ఇష్టం లేని వాళ్ళు ఖర్జూరం ముక్కలైనా తేనైనా వేసుకోవచ్చు. అవి వేసుకున్న తర్వాత ఒక 2 చిన్న పాల ప్యాకెట్లంత పాలు వేసుకోవాలి. 300 ml పాలు వేసుకొని అందులోనే ఒక ప్యాకెట్ దాకా హార్లిక్స్ పౌడర్ అయినా బూస్ట్ పౌడర్ అయినా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. పర్ఫెక్ట్గా మెత్తగా మొత్తం నలిగేటట్టు పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నొరగ వచ్చేటట్టు మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులోనే ఒక 4 ఐస్ క్యూబ్స్ దాకా వేసుకోవాలి. వేసుకొని మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేయొచ్చు, పూర్తిగా ఆప్షనల్ అది. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న జ్యూస్ని గ్లాసుల్లో పోసుకోవాలి. గ్లాసుల్లో పోసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా ఒక హాఫ్ స్పూన్ దాకా పైన జల్లుకోవాలి. సాధారణంగా పిల్లలు నట్స్ అయితే ఇష్టంగా తినరు కదా, ఇలా జ్యూస్లో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల టేస్టీగా ఉంటుంది. పైన గార్నిషింగ్ కోసం కాజు నట్స్ అయినా బాదాం అయినా వాల్నట్స్ అయినా పెట్టి ఇస్తే పిల్లలకి చాలా హెల్దీ. అంతేనండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా జ్యూస్ షాప్ స్టైల్ కర్బూజా జ్యూస్ అయితే రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్